ప్రిలిమ్స్ 2024 క్లియర్ చేయాలి అంటే మీరు ఈ మిగతా సమయంలో పాటించాల్సిన ఒక 7 టిప్స్ ఏముంటాయి అంటే ఈ టిప్స్ అనేవి మీ ప్రిపరేషన్ ఆల్రెడీ అయిపోయి ఉండాలి. అండ్ దానికి ఈ మిగతా సమయంలో మీరు దీన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి, మీ మార్కులు ఇంప్రూవ్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి. అంటే 50 వచ్చే చోట ఇంకో 10 మార్కులు అదనంగా 60 రావడానికి, ఆర్ 60 వచ్చే చోట 70 రావడానికి ఉపయోగపడతాయి. సో మొదటగా మీరు చేయాల్సింది ఏంటంటే ఈ రిమైనింగ్ పీరియడ్లో ప్రయారిటైజేషన్ చేసుకోండి. అంటే సబ్జెక్ట్ ప్రయారిటైజేషన్ చేసుకోవాలి. ఫస్ట్ సబ్జెక్ట్ ప్రయారిటైజేషన్ అంటే ఎక్కువ ప్రయారిటీ దేనికి ఇవ్వాలి. అంటే మనకున్న పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్, కరెంట్ అఫైర్స్ ఇలాంటి సబ్జెక్టులన్నింటిలో అత్యధిక ప్రాధాన్యత దేనికి ఇవ్వాలి. జనరల్గా మనం పాలిటీ ఎక్కువ చదువుతాం, హిస్టరీ ఎక్కువ చదువుతాం. బట్ వెయిటేజ్ మాత్రం కరెంట్ ఈవెంట్ ఓరియంటేషన్ నేపథ్యంలో కరెంట్ అఫైర్స్ ఎక్కువ చదవాలి. తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీలో వచ్చేటటువంటి అంశాలు ఎక్కువ చదవాలి. ఎన్విరాన్మెంట్ మీద ఎక్కువ ప్రయారిటీ ఉంటుంటుంది. ఇది సబ్జెక్ట్ వైజ్ ప్రయారిటైజేషన్. ఎక్కువ ప్రయారిటీ సపోజ్ కరెంట్ అఫైర్స్, ఆ తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ, నెక్స్ట్ ఎన్విరాన్మెంట్, ఆ తర్వాత పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ. సో ఈ వరుస క్రమంలో చదవాలి. అండ్ ఎకానమీ కూడా. తర్వాత మరి టాపిక్ వైజ్ ప్రయారిటైజేషన్. టాపిక్ వైజ్ ప్రయారిటైజేషన్ అంటే ప్రతి సబ్జెక్టులోనూ మళ్ళీ టాప్ ప్రయారిటీ ఉన్నటువంటి అంశాలు ఉంటాయి. సో ఉదాహరణకి పాలిటీలో ఫండమెంటల్ రైట్స్ మీద క్వశ్చన్ లేకుండా ఉండదు. అలాగే పార్లమెంట్ అనేది కంపల్సరీగా క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉండేది. అండ్ 2024 ఎలక్షన్స్ నేపథ్యంలో ఎలక్ట్రల్ పాలిటిక్స్ మీద అడిగేటటువంటి అవకాశం ఉంటుంది. పొలిటికల్ పార్టీస్, వాటి నేపథ్యం, తర్వాత ఎలక్షన్ సిస్టమ్, ఇండియాలో ఉన్నటువంటి ఎలక్షన్ సిస్టమ్ ఏంటి, అండ్ తర్వాత ఈ ఎలక్షన్ కమిషన్ అనుసరించేటటువంటి కోడ్ ఆఫ్ కాండక్ట్ ఏంటి, అండ్ అది ఏ విధంగా ఎన్ఫోర్స్ చేయబడుతుంది. సో ఇటువంటి అంశాల మీద ఖచ్చితంగా క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో బేసికల్గా ఫండమెంటల్ రైట్స్, డైరెక్ట్ ప్రిన్సిపల్స్, పార్లమెంటు, తర్వాత ఎలక్షన్ సిస్టమ్, ఇది పాలిటీలో టాప్ ప్రయారిటీ ఏరియాస్. ఎకానమీలో టాప్ ప్రయారిటీస్ అంటే బడ్జెట్ చూసుకోవాలి, ఇంటరీమ్ బడ్జెట్ చూసుకోవాలి. అదేవిధంగా మీకు ఈ సైన్స్ అండ్ టెక్నాలజీలో కాంటెంపరీ టెక్నాలజీ ఏదైతే ఉంటుందో ఆ కాంటెంపరీ టెక్నాలజీ మీద కపుల్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. దెన్ రెండో అంశం ఏంటి, ఐడెంటిఫైయింగ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ఎ టాపిక్. అంటే ఇది ఎలా జరుగుతుంది అంటే ఒక టాపిక్ ఏ విధంగా ప్రాధాన్యత కలిగి ఉన్నది, ప్రయారిటైజేషన్ ఏ విధంగా చేయాలి అంటే ఇట్ షుడ్ బి బేస్డ్ ఆన్ ద పీవైక్యూస్. కాబట్టి మీరు సెకండ్ టాప్ ఇంపార్టెంట్ టిప్ ఏంటి అంటే ఈ మిగతా సమయంలో మీరు మిగిలిన ప్రిలిమ్స్కి ముందు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూసుకోండి. సో ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూడడం వల్ల మనకి ఏం అడ్వాంటేజ్ ఉంటుంది అంటే కనీసం ఒక ఈ 4-5 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చదవడం వల్ల మనకి హై ప్రయారిటీ ఏరియాస్ ఏంటి, లో ప్రయారిటీ ఏరియాస్ ఏంటి తెలుస్తుంది. అంటే ఒక టాపిక్ మీద ఎక్కువ పీవైక్యూస్ వచ్చినాయి అంటే అది ఖచ్చితంగా ఇంపార్టెంట్ అన్నట్టు. ఇప్పుడు పాలిటీలో పార్లమెంట్ ఇంపార్టెంట్ అన్నాం. ఎందుకు ఇంపార్టెంట్ అని అనిపిస్తుంది? రీజన్ ఏంటి అంటే పార్లమెంట్కి సంబంధించినటువంటి అంశాల మీద ఖచ్చితంగా గతంలో ప్రతి సంవత్సరం క్వశ్చన్స్ వచ్చినాయి కాబట్టి కనుక ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూడడం అనేది రెండో టిప్. మూడో అంశం ఏంటి, సెలెక్టివ్ రీడింగ్. ఇప్పుడు ఉన్నటువంటి టైంలో మీరు సెలెక్టివ్గా మాత్రమే చదవాలి. మొత్తం అంతా ప్రతి పుస్తకాన్ని చదవలేరు. ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే లక్ష్మీకాంత్ పుస్తకాన్ని పక్కన పెట్టేయండి. మీరు పాలిటీకి రాసుకున్నటువంటి నోట్స్ ఏదైతే ఉంటుందో, ఎకానమీ నోట్స్ ఉంటుంది, అలాగే హిస్టరీ నోట్స్ ఉంటుంది, ఈ నోట్స్ల ఆధారంగా క్విక్ రివిజన్ చేయండి. లేకపోతే మీరు అండర్లైన్ చేసుకున్నటువంటి పాయింట్లు ఉంటాయి, వాటి ఆధారంగా క్విక్ రివిజన్ చేయండి. సో కనుక మీరు హెవీ బుక్స్ ఏవైతే ఉంటాయో హెవీ బుక్స్ మనలో టెన్షన్ క్రియేట్ చేస్తాయి. పెద్ద పెద్ద పుస్తకాలు నితిన్ సింఘాని అంటారు, లేకపోతే లక్ష్మీకాంత్ అంటారు, ఇవన్నీ 1000 పేజీలు 1200 పేజీలు ఉన్నటువంటివి, ఇవన్నీ పక్కన పెట్టేసేయండి. సో సెలెక్టివ్గా మాత్రమే రీడింగ్ చేయండి. నాలుగో టిప్ ఏంటి అంటే యు ఆర్ సపోజ్ టు స్టడీ ది అట్లస్ ఆధారంగా మీరు రకరకాల అంశాలని అనలైజ్ చేయాలి. అంటే అట్లస్ అనేది జనరల్గా జాగ్రఫీ కోసం చూస్తాం, బట్ ఈ రోజున అట్లస్ అనేది కేవలం జాగ్రఫీ కోసం మాత్రమే కాకుండా హిస్టరీకి ఇంపార్టెంటే, అండ్ ఐఆర్కి ఇంపార్టెంట్, ఎన్విరాన్మెంట్కి సంబంధించిన అంశాలకి ఇంపార్టెంట్. అంటే అట్లస్ చదవడం వల్ల, మ్యాప్స్ చదవడం వల్ల మీ స్కోర్ కనీసం ఒక 5-6 మార్కులు పెరిగేటటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు 2024 క్వశ్చన్ పేపర్లో మీకు ఇజ్రాయిల్ పాలస్తీనాకి సంబంధించిన బౌండరీస్ మీద క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. ఎందుకు ఇజ్రాయెల్ బౌండరీస్ మీద లేకపోతే పాలస్తీనా బౌండరీస్ మీద క్వశ్చన్ అడుగుతారు?
రీజన్ ఏంటి అంటే గత ప్రశ్నపత్రాలు కనుక చూసినప్పుడు 21, 22 క్వశ్చన్ పేపర్స్లో ఇప్పుడు 22 క్వశ్చన్ పేపర్లో యూక్రెయిన్ బౌండరీస్ గురించి అడిగారు. అలాగే 2021 పేపర్లో ఆఫ్ఘనిస్తాన్ బౌండరీస్ గురించి అడిగారు. అంటే యూ కెన్ ఆన్సర్ సచ్ క్వశ్చన్స్ ఈజీలీ వెన్ యూ రీడ్ ది అట్లస్. అంటే ఏ ప్రపంచంలో ప్రస్తుతం ఏ దేశాలు అయితే న్యూస్లో ఉన్నాయో, విస్తృతంగా న్యూస్లో ఉన్నాయో ఆ దేశాలకు సంబంధించిన బౌండరీస్, సో ఆ బౌండరీస్కి సంబంధించినటువంటి అంశాల మీద క్వశ్చన్స్ అడగవచ్చు. తర్వాత మరొక అంశం, ఐదో అంశం, షెడ్యూల్ చేసుకోండి, ప్రాపర్గా షెడ్యూల్ చేసుకోండి, మీ టైంని ప్రాపర్ షెడ్యూల్ చేసుకోండి. అండ్ మనకు ఉన్నటువంటి టైంలో ఈ ప్రతిరోజు ఒక సబ్జెక్ట్ని చదవడం అనేటటువంటిది ఇంపార్టెంట్. ఈ షెడ్యూలింగ్లో భాగంగా మీరు చేయాల్సింది ఏంటంటే రివైజ్ ఆల్ ద సబ్జెక్ట్స్ త్రూ ది గ్రాండ్ టెస్ట్స్. అది అన్ని సబ్జెక్టులని గ్రాండ్ టెస్ట్ల రూపంలో రివైజ్ చేయండి. సో గ్రాండ్ టెస్ట్ల రూపంలో రివైజ్ చేయడం ద్వారా డైలీ కనీసం 2 గంటలు మనం ఈ ప్రాక్టీస్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఈ రిమైనింగ్ పీరియడ్లో షెడ్యూలింగ్ అనేది ఇంపార్టెంట్. షెడ్యూలింగ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ద డైలీ యాక్టివిటీ, డైలీ టైం టేబుల్ అనమాట. అంటే డైలీ టైం టేబుల్ అంటే ఏంటి, ప్రతిరోజు కనీసం ఒక 14 గంటలు చదవాలి. అండ్ అంటే దీంట్లో 8 అవర్స్ ఏమో కోర్ సబ్జెక్ట్ చదవడానికి ఉపయోగించుకోండి, ఒక 2 గంటలు మెంటల్ ఎబిలిటీ ప్రాక్టీస్ చేయడానికి ఉపయోగించుకోండి, ఇంకో 2 గంటలు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడానికి ఉపయోగించండి, 2 గంటలు ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయడానికి ఉపయోగించండి. సో ఈ రకంగా షెడ్యూల్ చేసుకోవడం జరగాలి, అంటే డైలీ టైం టేబుల్ చేసుకోవడం. అండ్ సెవెంత్ టిప్ ఏంటి అంటే మీ డైలీ లైఫ్లో ఉండేటటువంటి కొన్ని బేసిక్ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవాలి. లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే మీకు తినే ఫుడ్ విషయంలో కేర్ఫుల్గా ఉండాలి. ఈ టైంలో మీరు ఆయిలీ ఫుడ్ తగ్గించుకోవాలి, బిర్యానీ తినడం మానేసేయాలి, ఈ మిగతా టైంలో బిర్యానీ తినడం మానేసేయాలి. అండ్ తర్వాత మీకు మత్తు కలిగించే పదార్థాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని పక్కన పెట్టేయాలి. అండ్ ఇంక్లూడింగ్ మీ సిగరెట్లు కానీ లేకపోతే మీ లిక్కర్ కానీ వీటన్నిటిని ఈ వారం పాటు పక్కన పెట్టేయండి. సో ఈ 7 అంశాలని కనుక పాటిస్తే 2024 ప్రిలిమ్స్ మీరు క్లియర్ చేస్తారు.